భారీ వర్షాలు కుదిపేస్తున్న క్రమంలో వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. వర్షాల వలన నీట మునిగిన పంట పొలాలు, నారుమళ్లను, అలాగే ఇడిమేపల్లి చెరువు కట్టను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వాతావరణ శాఖ ముందస్తు సూచనలు జారీ చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. రైతులకు నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో గ్రామాలు, రైతులకు సంబంధించి పొలాలు పరిశీలించాలనేటువంటి ఆలోచనతో రైతులతో కలిసి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది. అయితే ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే అధికారులకి కనీస అవగాహన లేకపోవడం, దాని మీద సమీక్షించేటువంటి వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోవడం, ఈరోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందడంతో ఈరోజు అనేక రకాలైనటువంటి కాలనీలు ఇబ్బందులు పడుతున్నాయి. రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దగ్గర నారుమళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని దగ్గర వరి నారులు వేతలు పూర్తయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. సోమిరెడ్డి గ్రామాల్లో పర్యటించి రైతుల పరిస్థితులు, రోడ్లు వేసి గెలిపించినటువంటి రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరాన్ని విస్మరించి ప్యాంటు తడవకుండా, కాలు నీటిలో మునగకుండా ఎక్కడో ఒడ్డున నిలబడి గట్టు మీద కూర్చొని మమ్మల్ని విమర్శించి వెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్లో తిరిగి చుట్టి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈరోజు ఆయన అవినీతి, ఆయన చెప్తున్నటువంటి ఆయన భాగవతం, ఇడిమేపల్లి దారిలో వస్తుంటే చుట్టుపక్కల చూస్తే ఏ విధంగా గ్రావెల్ గుంతలు పడ్డాయనేటువంటి మీడియా కూడా ఒకసారి వెళ్ళేటప్పుడు వాటిని చూస్తే ఏ స్థాయిలో గ్రావెల్ దోచుకుంటున్నారనేటువంటి స్పష్టంగా